మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని కాకున్నూరు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ దేవాలయ కమిటీ సభ్యులతో కలిసి బండ ఎద్దుల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివలింగేశ్వర స్వామి దేవాలయానికి చాలా ప్రాముఖ్యత ఉందని తెలిపారు. భక్తుల కోరికలు తీర్చే స్వామివారిని భక్తులు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దివ్య ఆశీస్సులు పొందుతున్నారని పేర్కొన్నారు. బండ పోటీలో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ జి రమేష్ గౌడ్, సర్పంచ్ లక్ష్మమ్మ, ఎంపీటీసీ రమాదేవి, రాఘవేంద్ర, పరమేష్, శేఖర్, వెంకటేశ్వర్ రెడ్డి, జంగారెడ్డి, ఆలయ పూజారి జంగం తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రితో ప్రారంభమయ్యే ఈ మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు అంతర్రాష్ట్ర పందెం పంట రొట్టెలు రామట కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు బాంధవులు వచ్చే తరానికి ఎద్దులు అంటే ఎలా ఉంటాయని చూపించడానికి మనం ఇచ్చే ఈ 75,000 రూపాయలు ఒక స్ఫూర్తిదాయకంగా ఎక్కడెక్కడ నుండి ఆంధ్ర నుండి, ఖమ్మం నుండి, తెలంగాణ వివిధ ప్రాంతం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. సమయం 5 నిమిషములు ఉన్నది. సమయం మీకు 5 నిమిషములు మాత్రమే ఉన్నది. అందులో ఈరోజు బండలావిడి కార్యక్రమం బ్రహ్మాండంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా జరిగింది. ఈ రామలింగేశ్వర స్వామి చాలా ఆది నుంచి కూడా మేము ఇక్కడ ఊళ్ళో గుల్లపల్లికి ఇక్కడ పోయేటప్పుడు ఈ స్వామి గారిని దర్శించుకొని పోయి అప్పటి నుంచి కూడా ఈ స్వామి గారికి ఒక ప్రత్యేకత ఉన్నది. కాబట్టి ఇది దినదిన ఆలయం కూడా దినదిన అభివృద్ధి చెందుతూ భక్తులు ముందుకొచ్చి ఇక్కడ ఆలయ ప్రాంగణాన్ని, అదేవిధంగా గజస్తంభాన్ని కూడా ప్రతిష్టాపన చేశారు. అదేవిధంగా భక్తజనం కూడా చాలా క్రమేణా ప్రతి సంవత్సరం భక్తుల కూడా సంఖ్య పెరిగిపోతుంది. అందరూ భక్తులు వచ్చి చాలామంది పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ మహాలింగేశ్వరుని, ఆదిదేవుని, భోలాశంకరుని దర్శించుకొని ఆ భోలాశంకరుడు కోరిన వరం ఇచ్చాడు కాబట్టి చేయబట్టి 7 సంవత్సరాలు అవుతుంది. నాకంటే ముందు గతం నాకు తెలిసిన కాడి నుంచి 40 సంవత్సరాల నుంచి ఈ గుడి గురించి ప్రత్యేకత ఉంది. అయితే ఇట్లా ఈ గుడికి 200 సంవత్సరాల చరిత్ర ఉంది. కాశీ పోయి పుణ్యక్షేత్రంగా కలిసినంత పుణ్యం కాకునూరు దేవస్థానం దగ్గర వచ్చి అభిషేకం కానీ, మామూలుగా అగ్నిగుండాలు ఉంటాయి. శివరాత్రి అగ్నిగుండాలు, రథోత్సవము, బండ భజన పోటీలు, పలు కార్యక్రమాలు కూడా 4-5 గ్రామాలలో కేశవపేట, నిట్టవెల్లి, బోందంపల్లి, రేమాంలి, కాకునూరు, సుందరాపురం బండ్లు ఎదుర్కోల ప్రభలు సంతోషంగా అన్ని గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యే, ఎంపీపీ అందరూ ఈ పూర్తి సహకారంతో ఈ దేవస్థానానికి